నాని కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న పరిస్థితి. ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రం రేపు కౌంటింగ్ ఉండడం వల్ల చంద్రగిరి మీద రాష్ట్ర వ్యాప్తంగా దృష్టి ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ ఏర్పాట్లపైన పూర్తి స్థాయిలో సంతృప్తి ఉందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయన రెగ్యులర్గా ఆయన భార్య గాని వెళ్తున్నారు. ముఖ్యంగా వీరి ఆరోపణల నేపథ్యంలోనే కొంత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక వైపు కొంత ఇబ్బందికరమైన పరిణామాలు ఉన్న నేపథ్యంలో అక్కడ పూర్తి స్థాయిలో భద్రతా విషయం మీద చర్యలు తీసుకోవాలని కూడా. సార్ చెప్పండి, మీరు కౌంటింగ్ కేంద్రం వద్ద వెళ్తున్నారు, లోపల ఏర్పాట్లు మీకు సంతృప్తికరంగానే ఉన్నాయా? మెసేజ్ చూశారని సంతృప్తిగా ఉందంటే నేను ఒకసారి రేపు మార్నింగ్ ఏ విధంగా వెళ్ళాలని ఎన్ని రోజులు పోలేదు కాలు వల్ల సార్ ఒకసారి చూసుకుని వెళ్దామని. దాడి తర్వాత మొదటిసారిగా వెళ్తున్నారు? అవునండి, ఫస్ట్ టైం అండి. అవును సార్, ఫస్ట్ టైం. పర్లేదు, కాలు ఇంకొక 3 వీక్స్ కింద పెట్టకూడదు, అందువల్ల వీల్ చైర్లోనే పోవాల్సి వస్తుంది. మీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది 31 మందికి. ఈ విషయం మీద మీ కామెంట్, వారిని ఎక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండొద్దని కూడా చెప్పిన పరిస్థితి. అంటే 307 పెట్టినటువంటి మా నాయకులు ఎవరు కానీ ఆ ఇష్యూలో లేరు, కానీ వాళ్ళు పర్పస్గా కౌంటింగ్ కానీ నాకు సపోర్ట్గా ఎవరు ఉండకూడదు ఉద్దేశంతో పెట్టడం జరిగింది. న్యాయస్థానానికి మొత్తం విజువల్స్, న్యాయస్థానానికి మొత్తం సాక్ష్యాలు ఇచ్చాం. న్యాయస్థానం పరిశీలించి దానిపైన ఇంటీరియం బెయిల్ ఇచ్చింది. మేము దానిపైన కూడా మళ్ళీ పోతాం. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో మీకు సంతృప్తికరంగా ఉన్నారా? కౌంటింగ్ ప్రత్యేకంగా 6 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లతో పాటు అదేవిధంగా ఈవీఎంస్ కూడా ఒకేసారి ఎంచుతామంటున్నారు. ఈ విషయం వల్ల మీకు ఏమైనా ముందు పోస్టల్ బ్యాలెట్లు ఎంచాలి మామూలుగా, అయితే ఈ 2 సైమల్టేనియస్గా కౌంటింగ్ జరుగుతామంటున్నారు. దీనివల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందా? ఇంకా కనుక్కొని చెప్తాను సార్. కనుక్కొని దాని రాష్ట్రం మొత్తం ఒకే ఇదంటే మనకు కూడా అదేవిధంగా గుర్తిస్తుంది. దేనికైనా అన్నిటికీ మేము రెడీగా ఉంటామండి. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మీరు ఏమైనా లీగల్ టీంను పెట్టుకున్నారా? అందరూ ఉన్నారండి, అందరూ లీగల్ టీం ఉంది, అందరూ ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు. మొత్తం మీద అయితే పులివర్తి నాని తన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నాడు. 14వ తేదీ ఇదే యూనివర్సిటీ వద్ద దాడి జరిగిన తర్వాత ఆయన అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా కాలి గాయంతో పాటు ఛాతి మీద సమ్మెట వేటు పడడంతో అస్వస్థత పాలై ఇప్పటి వరకు కౌంటింగ్ కేంద్రానికి రాలేదు. మొట్టమొదటిసారిగా ఆయన కౌంటింగ్ కేంద్రానికి ఈరోజు వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఏదైతే నిన్ననే పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ వద్దకు వెళ్తున్న పులివర్తి నాని పైన దాడి జరగడం, ఆ దాడికి సంబంధించిన తర్వాత కార్యకర్తల ఆగ్రహవేశాలకు లోనై ఎక్కడైతే ఇక్కడున్న పద్మావతి మహిళా యూనివర్సిటీ మెయిన్ గేట్ ఎదుట ఆందోళన చేయడం, ఈ ఆందోళన ఫలితంలో కొంత మీద దాడి చేయడం, ఒక బుల్లెట్ బండిని కాల్చిన నేపథ్యం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుమారు 37 మంది టీడీపీ నాయకులు కార్యకర్తల మీద 307 సెక్షన్ కింద ఎస్వి యూనివర్సిటీ పరిధిలో కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు ఈరోజు 31 మందికి బెయిల్ ఇచ్చింది. అది కూడా కండిషన్ బెయిల్. ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లుగా వాళ్ళు రాకూడదు, ఏదైతే కౌంటింగ్ ప్రక్రియకు దూరంగా ఉండాలి, చంద్రగిరి నియోజకవర్గానికి దూరంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారు రేణిగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో సంతకాలు కూడా చేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారంతా ఈరోజు ఏదైతే సబ్ జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఉన్న అనుమానాలను ఈరోజు తాను ఉన్నతాధికారులను అడిగి నివృత్తి చేసుకుంటాను. ప్రత్యేకంగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ పూర్తిగా అవుతుందా, లేకపోతే ఈవీఎంస్ ముందుగా అవుతుందా, 2 కలిపి ఒకేసారి చేస్తారా అన్న విషయాల మీద తనకు ఇప్పటి వరకు స్పష్టత లేదని, అయితే అధికారులు మాత్రం ఏదైతే 5,000కు పైగా చంద్రగిరి నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్లు ఉన్నందువల్ల దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ఓవైపు 3 టేబుల్స్ ద్వారా కౌంటింగ్ అక్కడ జరుగుతుంటుంది, మరోవైపు మిగతా 20 టేబుల్స్ పైగా ఉన్నాయి, అందులో ఈవీఎంస్ ద్వారా కౌంటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాకు సంబంధించి అత్యధికంగా పోలింగ్ బూతులు ఉన్న ఏదైతే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ టేబుల్స్ని ఏర్పాటు చేసి తొందరగా రిజల్ట్ ఇవ్వడానికి కూడా అధికారులు చేస్తున్న ప్రయత్నాలు. మొత్తం మీద అయితే ప్రస్తుతానికి తనకు సంతృప్తికరంగా ఏర్పాట్లు ఉన్నాయని పులివర్తి నాని చెప్తున్నారు. మరోవైపు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఉన్న సందేహాలను అధికారులను అడిగి తెలుసుకుంటానంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ నుంచి.